యాక్షన్. వెండి తెరపైన హీరోయిన్స్ నటన అందాన్ని చూసినప్పుడు చాలా మంది వారి ప్రేమలో పడిపోతుంటారు. ప్రేక్షకుడికి కథానాయికకు దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరి మధ్య ప్రేమ ఆరాధనగానే ఉండిపోతుంది. మరి డైరెక్టర్తో హీరోయిన్ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సేపు టచ్లో ఉంటారు. సన్నివేశం కోసం మాట్లాడుకుంటారు. షూటింగ్ గ్యాప్లో కబుర్లు చెప్పుకుంటారు. ఆ సమయంలో కొంతమంది మధ్య ప్రేమ చిగురించి పెళ్లిదాకా తీసుకెళ్లింది. అలా దక్షిణాదిన సినీ పరిశ్రమలో ఆలుమొగలైన డైరెక్టర్స్, హీరోయిన్స్ పై ఫోకస్. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గులాబీ ఇవ్వకుండా గులాబీ చిత్రం ద్వారా రమ్యకృష్ణను ప్రేమలో పడేశారు. పెళ్లికి ముందు రమ్యకృష్ణ, కృష్ణవంశీ దర్శకత్వంలో నటించకపోయినప్పటికీ ఇద్దరు తరచు కలుసుకుని కబుర్లు చెప్పుకోవడం ద్వారా దగ్గరయ్యారు, భార్యాభర్తలయ్యారు. రోజా సినిమాలో హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సెల్వమణితో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. 2002లో పెళ్లి చేసుకున్న వీరిద్దరికి ఇద్దరు పిల్లలున్నారు. ప్రేమ కథా చిత్రాలను కావ్యాలుగా తెరకెక్కించే మణిరత్నం నిజ జీవితంలోనూ మధురమైన ప్రేమ కథను నడిపారు. టాలీవుడ్ టాప్ యాక్టర్స్ లో ఒకరైన సుహాసిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1988 సంవత్సరం మొదట్లో డైరెక్టర్, హీరోయిన్ గా పరిచయమైన వీరిద్దరూ అదే ఏడాది చివరికి ఆలుమొగలయ్యారు. మలయాళ నటి కళ్యాణి అనేక మలయాళ సినిమాల్లో నటించి టాలీవుడ్ లోకి ప్రవేశించారు. కేరళలో పుట్టి చెన్నైలో సెటిల్ అయిన డైరెక్టర్ సూర్యకిరణ్ ని పెదబాబు సినిమా షూటింగ్ లొకేషన్ లో కలిశారు. అప్పుడు మొదలైన వీరి ప్రేమ స్టోరీ పెళ్లి పీటల వరకు వెళ్ళింది. దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించిన ఖుష్బూ తమిళ డైరెక్టర్ సుందర్ సి బాబుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా ఇద్దరు సినీ రంగంలో కొనసాగుతున్నారు. నటుడు, దర్శకుడైన భాగ్యరాజ్ కి మొదట ప్రవీణ అనే ఆమెతో పెళ్లైంది. ఆమె చనిపోవడంతో నటి పూర్ణిమను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ డార్లింగ్ 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 సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించారు. అప్పుడే ప్రేమలో పడి జీవిత భాగస్వాములయ్యారు. తమిళ డైరెక్టర్ సురేష్ మీనన్, కేరళ నటి రేవతలిది కూడా ప్రేమ వివాహమే. 1986లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న వీరు 16 ఏళ్లు కలిసి జీవించిన తర్వాత విడాకులు తీసుకున్నారు. 7/G బృందావన్ కాలనీ సెలవ రాఘవన్ డైరెక్ట్ చేయగా అందులో సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడం, పెళ్లిదాకా వెళ్లిపోవడం జరిగిపోయింది. అయితే వీరి ప్రేమ ఎక్కువ కాలం నిలవలేదు. 2 ఏళ్లకే విడాకులు తీసుకున్నారు. దైవ తిరుమగల్ సినిమా సమయంలో విజయ్, అమలాపాలకు మధ్య ప్రేమ మొదలైంది. 2014లో పెళ్లి చేసుకున్నారు. 2 ఏళ్ల పాటు కూడా సజావుగా సంసారం చేయకుండా కోర్టుకెళ్లి 2016లో విడాకులు తీసుకున్నారు. ఇద్దరితో ప్రేమలో పడి పెళ్లిదాకా వెళ్లి సింగిల్ అయిన హీరోయిన్ నయనతార. ప్రస్తుతం ఈమె డైరెక్టర్ విఘ్నేష్ తో కలిసి జీవిస్తోంది. విఘ్నేష్ దర్శకత్వంలో నయనతార నాను రౌడీ దానా అనే మూవీలో నటించింది. అందుకే నటనకు గాను అనేక అవార్డులు అందుకుంది. బోనస్ గా డైరెక్టర్ ప్రేమను దక్కించుకుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.